హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ చైత్రాస్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేసుకోండి. బెండకాయలు తినని వాళ్ళు కూడా ఇష్టంగా గబగబా తినేస్తారు ఫ్రెండ్స్. ఇలా అయితే ట్రై చేసి చూడండి, చాలా అంటే సూపర్గా ఉంటుంది కర్రీ. నేనైతే చూస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఒక మసాలా రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం అయితే మిరియాలు, జీలకర్ర, ధనియాలు, నెక్స్ట్ ఎల్లిపాయలు, కస్తూరి మేతి అంటాం కదా ఫ్రెండ్స్, అది మనం మెంతికూరని ఎండబెట్టి పొడిలా చేసుకోవాలి ఫ్రెండ్స్. అదైతే కొంచెం. నెక్స్ట్ బిర్యానీ ఆకు ఫ్రెండ్స్, చెక్క, అన్నీ కూడా కలిపి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక పొడిలాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. అది పొడిలాగా రెడీ అవుతుంది కదా, దాన్ని అయితే ఒక పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ టమాటోస్ ఫ్రెండ్స్, ఇది కూడా టమాటో పేస్ట్గా చేసుకోవాలి. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీస్లో. నెక్స్ట్ అయితే మసాలాలు అన్నీ వేసుకొని కూడా పొడి రెడీ చేసుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ టమాటోస్ వేసి పేస్ట్ అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే పేస్ట్ రెడీ చేసుకోండి. నెక్స్ట్ మనం బెండకాయలు తీసుకొని అటు ఇటు కట్ చేసి మధ్యలో చీలిక పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. చీలికలు చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం బెండకాయలను అయితే చీల్చి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ బెండకాయలు వేసి బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కలర్ అయితే చేంజ్ అవుతుంది. మనకి బంక ఉంటుంది కదా బెండకాయల్లో, ఆ బంక అంతా కూడా పోవడానికి ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేయించుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఇలా వేగిపోయాయి కదా, పక్కకైతే తీసేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని ఒక్క పచ్చిమిర్చి తరిగి వేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి అది గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోండి. కొంచెం పసుపు, ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కారం, నెక్స్ట్ ఉప్పు రెండు కూడా బాగా వేగాలి ఫ్రెండ్స్. అది వేగిన తర్వాత మనం టమాటో ప్యూరీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కూడా మొత్తం వేసుకొని ఆ ఆయిల్ పైకి వచ్చేదాకా మనం బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. బాగా గట్టిగా అయిపోతుంది చూడండి, ఇలా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ బెండకాయలు, అవి కూడా గ్రేవీలో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. స్లోగా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే బెండకాయలు సాఫ్ట్ అయిపోయి ఉంటాయి కదా, విరిగిపోతాయి. అందుకోసమని స్లోగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, బెండకాయ మసాలా అయితే రెడీ అయిపోతుంది.